గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆవిడ మాటల సారాంశం ఏంటి అని అంటే, జీవో నెంబర్ 3ని నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ నాయకులు తెర వెనక ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, గిరిజన యువత మోసపోకండి. జీవో నెంబర్ 3కి ఈక్వల్గా మేము ఇంకొక జీవోని తీసుకొస్తున్నాము, కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని. 4 అంటే ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్లో వచ్చిన పోస్టులని గిరిజన యువతకు వచ్చిన పోస్టులుగా ఇవి చెప్పేస్తున్నారు. ఇందులో కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ట్రైబల్ ఇన్స్టిట్యూట్సే, కానీ కేటగిరీస్ అనేవి ఆల్ కేటగిరీస్ ఉంటాయన్న అవగాహన కూడా మంత్రి గారికి లేకపోవడం దురదృష్టకరం. ఇంకొకటి, ఈరోజు గిరిజన యువత కానీ, గిరిజన సంఘాలు కానీ, మిగిలిన పార్టీలు కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా గిరిజన ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. ఏమని? మాకు జీవో నెంబర్ 3ని పునరుద్ధరించండి, మాకు స్పెషల్ డిఎస్సిని కండక్ట్ చేయండి, అప్పటి వరకు స్పెషల్ డిఎస్సి నిలుపుదల చేయండి అని అడుగుతున్నారు, స్పెషల్ డిఎస్సిని కండక్ట్ చేయండి అని అడుగుతున్నారు. ఈరోజు మీరు 2024 పోస్టులు గిరిజన యువతకి ఇచ్చేస్తున్నామని చెప్పేసి నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇచ్చారు. మీ ఫేస్బుక్లో కూడా మీరు పోస్ట్ పెట్టడం జరిగింది. చూడండి, 2024 పోస్టులు గిరిజనులకే, మెగా డిఎస్సి నోటిఫికేషన్లో 2024 పోస్టులు గిరిజనులకే అని చెప్పి స్వయంగా మంత్రి గారు ఆవిడ అఫీషియల్ పేజ్లో ఆవిడ వీడియో పోస్ట్ చేస్తూ ఆవిడ పెట్టినటువంటి మ్యాటర్. ఆవిడ వీడియోలో కూడా 2000 పైచిలకు పోస్టులు అని చెప్పడం జరిగింది.